హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పాడైన బల్బులు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి. అవి మనం పడేయకుండా ఎంత మంచి డెకరేట్ పీస్ రెడీ చేసుకోవచ్చో చూసేయండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఇది నా ఫస్ట్ వీడియో అని పెట్టాను. అంటే నేను నా ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను. ఇదే నా ఫస్ట్ వీడియో అని పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ ఇయర్లో నా ఫస్ట్ వీడియో అనమాట. అలాగే నేను ఐ డ్రాప్స్తోనే చేసిన డిఐవై కూడా చాలా బాగా రీచ్ వచ్చిందనమాట. మీరు కావాలంటే నా ఛానల్లో ఉంది, చూడండి. ఐ డ్రాప్స్తోనే ఈ విధంగా డెకరేట్ పీస్ అనేది చేసుకోవచ్చు అనేది. అలాగే ఇది ఈరోజు బల్బులతోనే చేసి చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది కొంచెం చేయడం పిల్లలు ఎవరు చేయకండి కొంచెం, ఎందుకంటే ఇది సీసం పెంకులు కదా, చేతులు అనేది కోసుకుపోతూ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా చేయండి. వీడియోలో చూపించినట్టుగా ఈ బల్బు పై భాగంలో ఇలా తీసేయండి. ఇది పాడైపోయిన బల్బే అండి. సపరేట్గా కొత్తది తీసుకొచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పాడైపోయిన బల్బులు యూజ్ చేయొచ్చు. ఇలా లోపల పార్ట్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి. ఎడ్జెస్ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఎందుకంటే చేతులు అవి చాలా షార్ప్గా ఉంటాయి, చేతులకు కుచ్చుకుంటాయి. లోపల ఉన్న పార్ట్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే ఈ బల్బ్ అనేది చాలా సెన్సిటివ్ కదా. కొంచెం దెబ్బ తగిలినా కూడా, కింది పార్ట్కి తగిలినా కూడా బల్బ్ అనేది పగిలిపోతుంటుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను చేసిన మిస్టేక్ వల్ల ఈ బల్బ్ అనేది పగిలిపోయింది. అలాగే నేను ఇంకో బల్బ్ తీసుకొని చేశాను అనమాట. అది కూడా పాడైన బల్బే. ఇలా లోపల పార్ట్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఫిల్ చేసుకోవడమే. మన ఇంట్లో ఉన్న డెకరేటివ్ ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఇలా ట్రీస్ కానీ లేదంటే గ్లిటరింగ్ కానీ ఏవైనా కూడా ఇందులో ఫిల్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్రీస్ అనేది ఫస్ట్ పెట్టాను, కాకపోతే వాటర్ మిగతా వేయడానికి రావట్లేదని అవి తీసేసి లాస్ట్లో పెట్టాను అనమాట. నా దగ్గర ఇలాంటి చిన్న చిన్న పూసలు ఉన్నాయి అవి. అలాగే ఇందులో మొత్తం వాటర్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి ఈ ట్రీస్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా చిన్నగా ఉన్న చిన్న హోల్లో నుంచే పెట్టేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అనే ఐడియాస్. చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే కొత్తగా వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. దాన్ని కవర్ చేయడానికి ఒక బాటిల్ క్యాప్ తీసుకొని దాని చుట్టూ కూడా ఇలా ఎంసిల్తో స్టిక్ చేశాను అనమాట. ఆ వాటర్ అనేది ఎక్కడ లీక్ కాకుండా ఉంటుంది. మీరు టేప్ వేసినా కూడా వాటర్ అనేది లీక్ అవుతుంది. అందుకే ఇలా ఎంసిల్ కానీ క్లే కానీ యూజ్ చేయొచ్చు. ఇలా రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఈ బాటిల్ ఎడ్జెస్ ఉంటుంది కదా, క్యాప్ ఎడ్జెస్ది, దాని చుట్టూ కూడా ఇలా పెట్టేసేయండి. ఇక్కడ కూడా గ్యాప్ రాకుండా చుట్టూ కూడా కవర్ చేయండి. ఇది డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. నేను ఇక్కడ కానీ వెంబడే చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇవి టేప్ ఉంటుంది కదా, టేపు రోల్స్ అనమాట. అయిపోయిన తర్వాత ఆ రోల్స్ అనేవి ఇలా ఒకదాని తర్వాత ఒకటి హైట్కి సరిపోయినంతగా, నాకైతే ఇక్కడ 2 సరిపోయాయి. ఆ రెండింటిని పెట్టేసుకొని ఇలా రెండింటి మధ్యలో గమ్ పెట్టేసుకొని స్టిక్ చేసుకున్నాను. లాస్ట్ స్టెప్ వచ్చేసి ఈ టేప్ అనేది ప్లెయిన్గా ఉంది కదండి, దాన్ని కొంచెం డెకరేట్ చేసుకోవడం మీరు కలర్ పేపర్స్ కానీ పెయింట్ కానీ ఏదైనా కూడా మీ అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు. నేను అయితే ఇక్కడ నా దగ్గర కలర్ టేప్స్ అనేవి ఉన్నాయన్నమాట, పేపర్ టేప్స్. ఇవి యూజ్ చేస్తున్నాను. అచ్చం బయట నుంచి రెడీమేడ్ తీసుకున్నట్టుగానే ఉంటుందన్నమాట. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అలాగే ఇది చేయడం కూడా చాలా సింపుల్. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేయొచ్చు అనమాట. ఆ పేపర్ రోల్ అనేది కనిపించకుండా ఉండడం కోసం ఇలా డెకరేషన్గా రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. లోపల వాటర్లో గ్లిటరింగ్ కానీ ఇలా చెమ్కీ పేపర్స్ చిన్నగా కట్ చేసుకొని థర్మాకోల్ పీసెస్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది, చూసారు కదా మన డెకరేటివ్ పీస్ అనేది. ఇలా కిందికి పైకి అన్నారంటే ఆ పర్ల్స్ అనేటివి ఇలా పైకి కింది కదులుతూ ఉంటే చూడడానికి చాలా బాగా వచ్చింది. ఇందులో చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు. చిన్న బాబీ డాల్స్ లాగా ఉంటాయి కదా బొమ్మలు, అలా పెట్టుకోవచ్చు అనమాట. లుక్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఫైనల్ లుక్ చూసేయండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రివర్స్ తిప్పేసి ఫ్రంట్లో పెట్టేసుకున్నంటే ఆ పల్స్ అనేటివి ఇలా పైకి కింది కదులుతూ ఉంటే చాలా బాగా వచ్చింది. ఇలా మనం వేస్ట్ అని పడేసే బల్బును కూడా ఎంత బాగా డెకరేట్ చేసుకున్నామో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.